ఉమ్మడి వరంగల్ జిల్లాలో గ్యాస్ కొరత హాస్టల్ విద్యార్థులపై పడింది. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న మెంటల్లీ డిజార్డర్లో విద్యార్థులకు ఈ కష్టాలు తప్పడం లేదు. వరంగల్ జిల్లా మల్లికాంబ మనోవికాస కేంద్రంలో గ్యాస్ కొరతతో స్టూడెంట్స్ కి కట్టెల పొయ్యిలపైనే వంటలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ మనకు అందిస్తారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అన్ని రంగాల మీద పడుతుంది. మరీ ముఖ్యంగా గ్యాస్ మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. మల్లికాంబ మనోవికాస కేంద్రంలో గ్యాస్ ఇబ్బందులు ఎలా ఉన్నాయి ఇక్కడ నిర్వాహకులతో మాట్లాడదాం. మేడం చెప్పండి, అంటే ఎట్లా ఉందండి సమస్య? మీకు ఎన్ని రోజులుగా గ్యాస్ రావట్లేదు? దాదాపు 1 వీక్ అవుతుందండి. 1 వీక్ క్రితం మాకు తెలీదు యాక్చువల్లీ యుద్ధ ప్రభావం ఇంత ఇదిగా ఉంటుందని. సంస్థలో దాదాపు 150 చిల్డ్రన్కి హాస్టల్లో ఉండే పిల్లలందరికీ ఈవినింగ్ మార్నింగ్ వండుతాము. మధ్యాహ్నం ఏమో డే స్కాలర్స్ కూడా తింటారు ఇక్కడే 5 days ఫ్రైడే వరకు 250 మెంబర్స్కి వండాల్సి వస్తుంది సార్. దాంతో ఏమైతుందంటే మా పిల్లలు మెంటల్లీ సైలెన్స్ చిల్డ్రన్ కాబట్టి వాళ్ళని ఒక దగ్గర ఆపడానికి మాకు ఇబ్బంది అవుతుంది. దాంతో కట్ల పొయ్యి అంటే చాలా సేఫ్గా వాళ్ళని ఉంచలేము కాబట్టి చాలా ఇబ్బందిగా మేము కట్ల పొయ్యి మీద ఉండాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేము ఆశ్రమం నడపడానికి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. అట్లాంటి సమయంలో కట్టెలు కొనుక్కొచ్చి కట్టెల మీద వంట చేయడమే చాలా ఇబ్బందికరంగా ఉన్నది మాకు. అంటే ఎట్లా అంటే ఇప్పుడు బియ్యము పప్పులు ఉప్పులే మేము దాతల సాయంతో తీసుకొచ్చి మేము ఇక్కడ ఇంజక్షన్ రన్ చేస్తున్నాం. అట్లాంటి సమయంలో ఇప్పుడు గ్యాస్ సిలిండర్స్ కూడా మాకు ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది సార్. గ్యాస్ సిలిండర్లు ఉంటేనే మేము పిల్లలకి హెల్దీ ఫుడ్ మేము అందివ్వగలుగుతాం. ఎందుకంటే మెంటల్లీ సైలెంట్ చిల్డ్రన్కి ఏదైనా కూడా ఫస్ట్ హెల్దీ ఫుడ్ పెడితేనే వాళ్ళని మనం కాపాడగలుగుతాం. 10 సిలిండర్లు ఉన్నాయి కదా మేడం, ఇక్కడ ఎట్లా అంటే అవి ఎట్లా గ్యాదర్ చేస్తారు? అది మా స్టాఫ్ వాళ్ళకి 2 సిలిండర్స్ ఉంటాయి కదా సార్, వాళ్ళ దగ్గర నుంచి ఒకటొకటి తీసుకోవడం. దాదాపు మాకు అసలు 20 సంవత్సరాల నుంచి ఇలాంటి స్కేట్ సిటీ ఎప్పుడు రాలేదు, ఇట్లాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. ఈ యుద్ధం వల్ల మేము ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం. మీకు ఎన్ని సిలిండర్లు? 3 పడతాయి రోజుకి. అంటే నెలకి అయితే 18 సిలిండర్లు పడతాయి సార్. ఇండియన్ గ్యాస్ భారత్ గ్యాస్ 2 ఉన్నాయి మా దగ్గర. ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు కూడా సిలిండర్స్ కొరత అనేది మేము ఎప్పుడు ఫేస్ చేయలేదు. ఈ రోజు మాకు సిలిండర్స్ ఇవ్వకపోవడం వల్ల పిల్లలతో చాలా పిల్లల్ని సేఫ్గా ఉంచి ఈ విధమైనటువంటి ఫెసిలిటీస్ పిల్లలకు అందివ్వడం అనేది మేము చేయలేకపోతున్నాము. గవర్నమెంట్ నోటీస్ అధికారుల నోటీస్ తీసుకుపోయారా? సిలిండర్ కావాలని ఒక లెటర్ ఏమైనా ఇచ్చారా? సిలిండర్స్ కావాలని మేము మాది CCI అండి, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఉంటుంది. వాళ్ళకైతే మేము ఒక లెటర్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళు మేము ప్రొవైడ్ చేస్తాము అని అంటున్నారు సార్. అది వచ్చే వరకైతే మేము ఈ రకంగా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితే ఉంది ప్రస్తుతం. ఇంకా ప్రస్తుతం అయితే ఏం రాలేదు సార్. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కారణంగా కొంత ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయి. గ్యాస్ కొరత కారణంగా పూర్తి స్థాయిలో సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇలా చాలా చోట్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా చోట్ల గ్యాస్ కొరత ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారులు గ్యాస్ ఏజెన్సీలు మాత్రం కొరత లేదు, ఎక్కడ ఇబ్బంది లేదు అని బయటికి చెప్తున్నా క్షేత్రస్థాయిలో పరిశీలించగలిగితే డొమెస్టిక్ గ్యాస్ కూడా సప్లై చేయాల్సినటువంటి వాళ్ళకి కాకుండా కొంత బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. అలాగే కమర్షియల్ గ్యాస్ అయితే పూర్తిగా రావట్లేదు. ఇంకొక వైపు డొమెస్టిక్ గ్యాస్ నే కమర్షియల్ గ్యాస్ వాళ్ళకి, హోటల్ నిర్వాహకులకి డబ్బులు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడం వల్ల ఇలాంటి వాళ్లకు గ్యాస్ అందుబాటులో లేకపోవడం వల్ల ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా వాజిద్ తరుణ్ కుమార్, వరంగల్.